సోషల్ మీడియాలో మీ ఇష్టం వచ్చినట్టు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ లేదు అంటే కూటమి నాయకుల మీద కానీ విచక్షణారహితంగా కామెంట్స్ పెట్టడం. చాలామంది మేధావులు కూడా వాళ్ళు కుహనా మేధావులు, నేను ఆల్రెడీ ఖండించాను వాళ్ళ చర్యలను తీవ్రంగా. అందులో కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్ ఉన్నారు, కొంతమంది మెజిస్ట్రేట్లు ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకు ఇలా తయారయ్యారో నాకైతే అర్థం కావటం లేదు. ఒక సోషల్ మీడియా, ఒక యూట్యూబ్ రన్ చేసిన వ్యక్తికి ఇక్కడ మరొకసారి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు, మీకు మీ యూట్యూబ్ ఛానళ్ళకి మీ నాయకులకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, భావ ప్రకటన స్వేచ్ఛ, అది సంపూర్ణ హక్కు కాదు భారత రాజ్యాంగం ప్రకారం. ఇక్కడ మా మీడియా సోదరులందరికీ తెలుసు. వాళ్ళకి ప్రెస్ని ఫోర్త్ ఎస్టేట్ కింద బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు పెట్టారు అని అంటే, ఏ వ్యవస్థ గాడి తెప్పోయినా ఇది ప్రజల్లో చైతన్యం తెచ్చి ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఫోర్త్ ఎస్టేట్ అని క్రియేట్ చేశారు తప్ప నాయకుల మీద ఇష్టాసారంగా వాగడానికి, బూతులు మాట్లాడడానికి, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ఏ రకమైన హక్కు లేదు. ఆర్టికల్ 92లో 91 క్లియర్గా చెప్తుంది మీకు ఏ విషయాల్లో హక్కులు లేవు అని చెప్పేసి. అలాగే రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కానీ వేరియస్ హైకోర్టు జడ్జిమెంట్లు కానీ చదవమని చెప్పండి. మీకు ఒక లీగల్ సెల్ ఉంది, మీకు పేటీఎం బ్యాచ్గా చాలామంది ఉన్నారు మేధావులు, వాళ్ళందరికీ చెప్తున్నాను, మీరు ఇష్టాసారంగా మాట్లాడేటట్టయితే మేము ఇంతవరకు అభివృద్ధి, పరిపాలన సెటరేట్ చేయడం, సంక్షేమం మీద ఉన్నాం. ఇక నుంచి మీరు ఏమైనా రెచ్చగొట్టి ఈ రకమైన చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. గట్టిగా ప్రతిఘటిస్తాం. ఏమాత్రం వెనక తగ్గే ప్రశ్నే లేదు. మీరు అల్లకల్లోలం సృష్టించి అందులోంచి లబ్ధి పొందాలి అని ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంది, ట్రబుల్డ్ వాటర్లో ఫిష్ క్యాచ్ చేయాలని చూస్తున్నారు మీరు. అల్లకల్లోలంలో నీటిలోంచి చేపను మీరు పట్టలేరు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. అంశాల మీద మాట్లాడండి, గౌరవప్రదంగా మాట్లాడండి. మీ నాయకులకి మీరు చెప్పండి, మీరే తప్పు చేస్తే మీ నాయకులు ఇంకా రెచ్చిపోతారు. కాబట్టి ఈ విషయాలు ఏవైతే మీరు లేవనెత్తారో, మావిగన్ను అమరావతి మేనిఫెస్టోలో పెడతాను, దాని మీద ఎస్ వెల్ డన్, దానికి మేము సిద్ధమే. కానీ ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, మీరు మావిగన్ని అమరావతి క్యాపిటల్ని మార్చడం అన్నది అసాధ్యమైన ప్రక్రియ. భారత రాజ్యాంగ ప్రకారం, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం మళ్ళీ క్యాపిటల్ని మార్చడం అన్నది అసాధ్యమైన ప్రక్రియ అని మీకు తెలుసు, మీ లీగల్ ఎక్స్పర్ట్స్కి తెలుసు. కానీ మీ ఉద్దేశం ఏమిటి అని అంటే, ఇక్కడ కృష్ణా, గుంటూరు, అమరావతి ఏరియాలో ప్రజల మధ్య చిచ్చు పెట్టి తద్వారా లబ్ధి పొందాలన్నటువంటి మీ కుయ్యత్తులు కరెక్ట్ కాదు. ఇది ఒక కుటిల నీతి అని ఈ రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తున్నాం.